నమస్తే. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వంపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాలపై కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఒకవైపు జనసేనతో పొత్తు, మరోవైపు బీజేపీ కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉండటంతో సుమారు 20 మంది నేతలకు సీట్లు లేవని బాబు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలాగే 2 సీట్లు అడుగుతున్న కేఈ, కోట్ల, పరిటాల, జేసీ, పూసపాటి, ఆనం వంటి పలు కుటుంబాలకు ఈసారికి 1 సీటుతో సర్దుకోమని చెప్పినట్టు సమాచారం. అలాగే జనసేనకు ఇచ్చే సీట్లపై కూడా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. రాజానగరం, రాజోలు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ఇటీవల పవన్ ప్రకటించగా మిగతా స్థానాలపై స్పష్టతను కూడా బాబు ఇచ్చారని సమాచారం. అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల అధినేతలు వేర్వేరుగా కసరత్తు చేశారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక మొత్తం 175 సీట్లలో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో బాబు, పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.